హాయ్ గైజ్, ఇప్పుడే నేను మరి లెనిన్ మూవీ చూసేసి వస్తున్నాను. అంటే అయ్యగారు బాగా యాక్ట్ చేశారు కానీ అంతా సవ్యంగానే జరిగింది, లోపల అంతా సవ్యంగానే జరిగింది. కాకపోతే ఏమిటంటే మరి పట్టుమని ఇంటర్వెల్ ముందు 30 నిమిషాలు బాగుంది. తర్వాత ఓకే ఓకే వచ్చేసాం మనం వచ్చేసాం అంతే, ఇంకా సినిమాలోకి వచ్చేసాం మనం, ఇంకా మామూలు ఉండదురా లేనిరా అయ్యగారా అనుకున్నాం. ఇంకా ఇంటర్వెల్ తర్వాత రెడీ అయిపోయాం, ఇంకా మేము మళ్ళీ పాప్కార్న్ రీఫిల్ అన్నీ చేసేసుకుని ఏదో ఉంటుంది అనుకున్నా. ట్విస్టులు మాత్రం బాగున్నాయి. కాకపోతే ఇంకా మామూలుగా అసలు ఇంకా కక్ష అనమాట, డైరెక్టర్ వేరే కక్ష, ఇంకా మామూలు కక్ష కాదు అసలు అది. ఇంకా కక్షగా ట్విస్టులు పెట్టారు, బాగానే ఉంది. ఇంకా అసలు ఎక్కడ ఆగట్లేదు ఆ ట్విస్టులు. ఆగండిరా ఇంకా చాలా ఇంకా ఆపేయండిరా బాబు అనుకునే లోపే ఇంకా మళ్ళీ ట్విస్టులు, చాలా ట్విస్టులు ఉంటాయి సెకండ్ హాఫ్లో. ఈ మూవీలో చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అఖిల్ అక్కినేని మాత్రం. డెఫినెట్గా అబ్బాయి యాక్టింగ్కి ఏం పేరు పెట్టక్కర్లేదు. కాకపోతే కొంచెం ఎమోషనల్ సీన్స్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందేమో. యాక్షన్ సీన్స్ అన్ని బాగా చేశారు కానీ ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, చాలాసేపు లాగారు ఎందుకు సార్ బాబు అది. ఆ సీన్లో కొంచెం మరి పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బాగా, ఎందుకంటే చాలా మంచి సీన్, అసలు ఆయనకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ ఉన్న సీన్ అది. కొంచెం అది అక్కడ వాయిస్ సరిగ్గా రాలేదు, అది ఒకటి ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. కాకపోతే ఆయనకి అసలు ఎవరు వేసారో కానీ మేకప్ మొత్తం నూరేరు, ఇట్లాగా బొగ్గు ఇలాగ నూరేసి ఇలా పావేసినట్టుగా ఎందుకు పాపం అసలు నాకు అర్థం కాదు. ఎందుకంటాను నేను ఆ రంగస్థలం టైపు మేకప్ ఏదో ట్రై చేశారు ఆయనకి, కానీ కొన్ని చోట్ల బాగానే ఉంది, కొన్ని చోట్ల అసలు మరి ఏదో ఇలా పూసేసినట్టే. ఇంకా సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే భాగ్యశ్రీ అక్కే ఉంది, అక్కకి కొంచెం యాక్టింగ్ స్కోప్ ఇచ్చారు ఈ సినిమాలో, కాస్త యాక్టింగ్ బాగానే చేసింది. మన రాజీవ్ కనుక హాయ్ రాజీవ్ అని లోపు వెళ్ళిపోయాడు, బాగా అయిపోయాడు అంతే. హాయ్ రాజీవ్ గారు అని ఇంకా ఉన్నారా ఏ సీన్లో పోతారు అని అడిగే లోపే వెళ్ళిపోయాడు ఆయన, ఇలా కనిపించి ఇలా వెళ్ళిపోయాడు అంతే మెరుపు తీగలాగా. అందుకని రాజీవ్ గారిని సైడ్ వేసారు, ఇందులో కూడా వేస్తారు ఆయన, చాలా ఫాస్ట్గా ఇస్తారు, హాఫ్ సెకండ్లో ఇస్తారు అంతేను. తర్వాత మరి సునీల్ గారు అసలు స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉన్నారు, అసలు చాలా బాగున్నారు. కానీ ఎక్కువ యాక్టింగ్ చేసే స్కోప్ ఏం లేదు అక్కడ. మన నేరాలు ఘోరాల్లో నూతన్ ప్రసాద్ గారు లాగా అలా నించుని హే అదిలో అవుతుంది అనుకుంటూ ఆయన ఏవో చెప్పారు కానీ చూడడానికి మాత్రం మంచి స్లిమ్ అండ్ ట్రిమ్ అయిపోయారు. మంచి ఇంకా బాగా చేసేయాలి అని నేనైతే, మంచి మూవీస్ రావాలి ఆయనకి కూడా, మళ్ళీ ఇంకా మన ముందుకి తరచూ కనిపిస్తూ ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మన శివాజీ మంగపతి మావయ్య ఉన్నాడు, అసలు మంగపతి మావయ్య అసలు నిజంగా మామూలు యాక్టింగ్ కాదు, బాగానే యాక్ట్ చేసాడు ఆయన కూడా. సో యాక్టింగ్ అందరూ చాలా బాగా చేశారు, చెప్పకపోవడమే అందరూ. అసలు అందులోనూ లెనిన్ మన అఖిల్ అక్కినేనికి బ్రదర్ క్యారెక్టర్ చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు. కాకపోతే ఏంటంటే డైరెక్టర్ గారు ఓకే ఆ సినిమాల నుంచి ఇది తీసుకొద్దాం రా, ఇందులోంచి ఇది తీసుకొద్దాం, అన్ని కలిపి మిక్స్లో వేసేద్దాం రా అన్నట్టుగా పాపం అన్ని ట్రై చేశారు, ఆయన స్టైల్లో ఆయన అన్ని ట్రై చేశారు. కొన్ని పండాయి, డెఫినెట్గా ట్విస్ట్లు అన్ని చాలా బాగా పండాయి. కాకపోతే ఇంకా మరీ అతే అయిపోయిందేమో అనిపించింది కొన్ని చోట్ల. డెఫినెట్గా ఇంటర్వ్యూల ముందు ఆ ట్విస్ట్ అయితే చాలా బాగుంది, ఆ 30 minutes చాలా బాగుంది. కొంచెం హోప్ వచ్చింది జనాలకి, సెకండ్ హాఫ్లో ఏదో ఉంటుందిరా అనుకున్నాము. అలాగే ఏదో ఉంది కూడాను, కాస్త ట్విస్టులు బాగానే ఉన్నాయి. కానీ కొంచెం ఎక్కడో టేకింగ్ ప్రాబ్లమా, స్టోరీ కూడా ఆల్రెడీ తెలిసిన స్టోరీయే. కాకపోతే పాత స్టోరీల్లో మనకి మన తోబుట్టు ఇద్దరు మన ఫ్రెండ్ పోతాడు, లేకపోతే మన అన్నయ్య పోతాడు, లేకపోతే ఇంకెవరో పోతారు అంతే కావాల్సిన వాళ్ళు. ఇందులో అలా కాదు, మనం అనుకుంటూ ఉంటాము కానీ అలా కాకుండా మొత్తానికి వేరేలా చేసేసారు డైరెక్టర్ గారు. అవి బాగున్నాయి, ఆ ట్విస్టులు బాగానే ఉన్నాయి. కానీ కొంచెం మరి ఎందుకో ఎక్కడో ఏదో దెబ్బ కొట్టింది. కాకపోతే అఖిల్ అక్కినేని యాక్టింగ్ మాత్రం చెప్పడం కాదు కానీ బాగానే చేశాడు అబ్బాయి. డెఫినెట్గా 100% ఇప్పటిదాకా ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరూ చేయలేదు అనుకుంటా బహుశా, అంటే ఇంత రా క్యారెక్టర్. సో డెఫినెట్గా అబ్బాయికి అయితే బాగానే చేయగలిగాడు యాక్టింగ్. కాకపోతే కొంచెం ఎమోషనల్ సీన్స్లో ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంటే, అంటే అది మంచి సీన్ అతనికి, అది ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది అక్కడ ఆ సీన్ దగ్గర. అండ్ ఇంకా చెప్పుకోవడానికి మరి మన గెటప్ సీన్ గారు ఉన్నారు, ఆయన ఉన్నారా అంటే ఉన్నారు పాపం ఫ్రెండ్ క్యారెక్టర్. అలాగే మొత్తం చాలామంది ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి అందరూ యాక్టింగ్ పరంగా చూసుకుంటే అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు, ఎవరిది మిస్టేక్ లేదు పాపం. అదే యావరేజ్గా ఆడుతుంది సినిమా, నచ్చుతుంది. కొంచెం ఈ రాగా మాస్గా చూసి అలాంటివి నచ్చే క్యాండిడేట్స్కి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ డెఫినెట్గా అయితే స్టోరీ కొంచెం కథలోకి ఆడియన్స్ని తీసుకెళ్ళడానికి, ఆ ఊర్లోకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే అన్నట్టు సార్ సాంగ్స్ కుదిరితే ట్రిమ్ చేసి పడండి, ఒక్కటి కూడా వినసొంపుగా లేదు, అవి కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉన్నాయి, కొంచెం తీసేస్తే కొంచెం ఇంట్రెస్ట్ పుడుతుందేమో నా అభిప్రాయం. తీసుకుంటే చాలా, లేకపోతే లేదు. అంతేగాని కాపీ రైట్ స్ట్రైక్ లేసి నాకు అన్యాయం చేసి రాజీవ్ కనకాల్ గారిని 1 సెకండ్లో లేపేసినట్టు
ఆ వీడియోస్ని లేపేకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ మరి ఇంక చెప్పడానికి ఏం లేదు, సినిమా చూస్తా అంటే చూసుకోండి, థియేటర్కి వెళ్ళి. యావరేజ్గా అనిపించింది నాకైతేను. ఓన్లీ ఫర్ అక్కినేని పర్ఫార్మెన్స్ ఏం చేశాడో చూద్దాం రా. అసలు అయ్యగారు మాస్గా వచ్చేసారు కదా, క్లాస్గా ఉంటాడు మంచిగాను. ఇప్పుడు ఏం చేసాడో ఏటో చూద్దాం అంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి, బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇంకోటి బాగా అనిపించింది ఎవడయ్యా అంటే మరి అక్కయ్య కూడా బాగానే యాక్ట్ చేసింది. మన బోర్సే అక్కయ్య చక్కగా కొంచెం యాక్టింగ్ స్కోప్ ఇచ్చారు అక్కయ్యకి కొంచెం ఈ సినిమాలో. అండ్ అర్థమైన చేత యాంగిల్స్లోనూ అలాగే ఏమి చూపించకుండా కొంచెం నీట్గానే చూపించారు అక్కని. థ్యాంక్ యూ వెరీ మచ్, అప్రిషియేట్ ఇట్. అందుకని మరి చూస్తా అంటే చూడండి రా లెనిన్. నేనైతే చూసి వచ్చేసాను, యావరేజ్గా అనిపించింది. ఓన్లీ ఫర్ అక్కినేని యాక్టింగ్ ఏమిటి, కొంచెం ఆ ట్విస్ట్లు ఏమిటో చూద్దాం అనుకుంటే చూసిరండి. తర్వాత వచ్చి నాకు కమెంట్లు పెట్టకండి, ఏమండి మీరు వాళ్ళ పియ్యారా, వాళ్ళ సినిమా బాగాలేదన్నారు అందుకని వీళ్ళది అనుకుంటే పెట్టకండి రా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో మూవీ ఏమైనా చూస్తే ఆ మూవీ ఎలా ఉందో నేను చెప్తాను మీకు, మళ్ళీ రివ్యూ వచ్చేసి. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ లెనిన్ టీమ్ అందరికీ. అండ్ అక్కినేని ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఇంకా మంచి మూవీ, ఇంకా మంచి ప్రాజెక్ట్ రావాలి, పెద్ద బంపర్ మీద జంపర్ హిట్ కొట్టాలని నేనైతే చాలా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.